హాయ్ అండి అందరికి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అనుకున్నట్లుగా అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా జరుగుతా ఉంది. దాదాపు రీసెంట్‌గానే 2,000 కోట్ల టెండర్‌లు పిలవడం జరిగింది. సంక్రాంతి తర్వాత జనవరి లోపు మరొక 30,000 కోట్ల టెండర్‌లు పిలిసి అమరావతిని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా 2027 నాటికి ఎంతో కొంత పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఒకవైపు ప్రభుత్వం దాదాపు 60,000 కోట్లు పెట్టి ఇట్లా పెట్టుబడులు సమీకరించి డెవలప్‌మెంట్ పనులు చేస్తున్నారు కానీ ప్రైవేట్ పెట్టుబడిదారులు మాత్రం అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే ఒక రకంగా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు అమరావతి రాజధానిగా ప్రకటించినారు. ఓకే. బానే ఉంది. రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ రాజధాని కాదంటే మేము మా పెట్టుబడులే నష్టపోవాల్సొస్తది కదా! మళ్ళీ ఈ యొక్క పెట్టుబడులు, ఈ యొక్క వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోతది కదా! మా పెట్టుబడులకి గ్యారంటీ లేదు కదా! అని చెప్పేసి రీసెంట్‌గా పారిశ్రామిక వ్యక్తులు ప్రభుత్వంతో చెప్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. అందులో భాగంగా నారా లోకేష్ గారు కూడా అదే విషయాన్ని చెప్పారు. టీడీపీకి సంబంధించిన పేపర్‌లు కూడా అదే విషయాన్ని చెప్పినాయి. ఇప్పుడు మేము అమరావతిలో పెట్టుబడులు పెడితే మరి అది మాకు సేఫ్‌గా ఉండాలంటే మరి మేము ఏం చేయాలి? అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నలేస్తున్నారంట. వాళ్ళేమంటారంటే మేము ఏపీలో పెట్టుబడి పెడతాం గానీ, మీరు అమరావతిలో పెట్టుబడి పెట్టమంటారు. కాకపోతే మేము అమరావతిలో పెట్టడం ఏ వైజాగ్గో లేకపోతే ఇతరత్ర ప్రాంతాలు చూసుకుంటాం గానీ, అన్నట్లుగా వాళ్ళు ప్రభుత్వానికి ఒక రకంగా సూచన చేస్తున్నారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి మరి అంత నమ్మకం ఏందో మనకైతే తెలవదు. ఏదేమైనా గానీ ఇది ఒక రకంగా అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి ఈళ్ళు ఒక భయపడుతున్నారనైతే మనకైతే తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే.